ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రమ్మని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ లీగల్ సెల్ హెడ్ సోమాభరత్ గారు ఉన్నారు. సోమాభరత్ గారు, నిన్న హరీష్ రావు, ఈరోజు కేటీఆర్కి సంబంధించి మొదటి సిట్ అయిపోయింది, నివేదిక వచ్చింది ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు రెండవ సిట్టు, స్పెషల్ సిట్టు, 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు, సజ్జనార్ నేతృత్వం. ఏం జరుగుతూ ఉంది? మొన్న హరీష్ రావును విచారించినటువంటి విధానం కేటీఆర్ విషయంలో ఏం దృష్టి పెడతారు వాళ్ళు? ఏమడుగుతారు? పరిపాలన చేయండిరా నాయన అని అంటే ఇండ్లు కూలగొట్టడము, భూములు గుంజుకోవడము, తర్వాత ప్రభుత్వ భూములు ధనవంతులకు కట్టబెట్టడము, పేద ప్రజల యొక్క అసైన్డ్ భూముల్ని మార్కెట్ రేట్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర గుంజుకోవడము, 420 హామీలు 6 గ్యారంటీలను తుంగలో దొక్కడం, ఒక్కటి కూడా చేయకపోవడము, రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు లేవు, పట్ట పగలు మర్డర్లు అవుతూ ఉన్నాయి, రేపులు అవుతూ ఉన్నాయి, హాస్టళ్లలో పిల్లలు సూసైడ్ చేసుకుంటారు, ఆడపిల్లలు 100 మందికి పైగా విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారండి? పాడు పరిపాలన, దరిద్రమైన పరిపాలన ఇవాళ ఉన్నది కాబట్టికనే ఇవాళ బతికే దాని మీద ఆశ లేని పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి కాబట్టికనే అన్ని వర్గాలలో ప్రజలు జీవనోపాధి లేక చేసుకున్న సందర్భాలు, అప్పుల పాలై చేసుకున్న సందర్భాలు, ఇంత అరాచక పరిపాలన జరుగుతున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి ఈ అరాచకానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ గలం ఇప్పింది. దాన్ని అణచివేసే దానికోసం, బీఆర్ఎస్ నోరు మూయించే దానికోసం ఈ దుర్మార్గమైన పద్ధతిని అవలంబించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పోలీసు వ్యవస్థని, పోలీసు పనిని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. లేకపోతే సిట్ ఎందుకు వేసినారు? సడన్గా సిట్ అవసరం ఎందుకు వచ్చింది? రాజకీయ కారణాలు లేకపోతే సిట్ ఎందుకు వచ్చింది? ప్రభుత్వం చెప్పాలి సిట్ ఎందుకు వేసినారని. నిజంగానే ఫస్ట్ ఒక సిట్ కంప్లీట్ అయింది, నివేదిక వచ్చింది ప్రభుత్వానికి. మళ్ళీ ఇప్పుడు స్పెషల్ సిట్, దీనికి మార్చి 15 లోపల నివేదిక అందజేయాలి ప్రభుత్వానికి అనేటువంటిది. ప్రెషర్ ఉందా సిట్ మీద? అసలు సిట్ ఎందుకు వేసినాం అనేది కారణాలు చెప్పాలి కదా. ఆ ఆర్డర్లోనే కారణాలు చెప్పాలి. లేదు అని అంటే ప్రభుత్వం చెప్పాలా, హోమ్ మినిస్టర్ చెప్పాలి, చీఫ్ మినిస్టర్ చెప్పాలా, క్యాబినెట్ తరఫున. దేనికోసం సిట్ వేసినారు? మొన్నైతే ఒక సిట్ వేసినారు, మరి ఈ సిట్టు దేనికోసం వేసినారు? గత సిట్ చేయని పని ఇది ఏం చేయబోతుంది? ఇవాళ ఏదైతే చేయలేదని అంటారో ఆ సిట్ ఎందుకు చేయలేదు? గతంలో చేసిన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది ఇంత మటుకు అది చెప్పలేదు. ఒకవేళ చేయకపోతే వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలు ఏంది? నిన్న హరీష్ రావు హాజరైనప్పుడు మీ లీగల్ టీంను యాక్సెప్ట్ చేయలేదు, హరీష్ రావును ఒక్కరిని మాత్రమే లోపలికి వదిలిరు. రేపు అనుమతి ఉంటుందా? దానికి సంబంధించిన ఏర్పాట్లు? అనుమతి అడిగాము, అనుమతి ఇవ్వలేదు. మేము అనుమతి అడిగాము. రేపు అడుగుతారా కేటీఆర్తో పాటు లోపలికి వెళ్ళడం? ఇప్పుడు ఈ నోటీస్ నేనే రిసీవ్ చేసుకున్నాను, వెంకటగిరి గారితో మాట్లాడాను, వారిని అనుమతి అడిగాను. మీరు ఎంత టైం చేస్తారో కొంచెం దయచేసి చెప్పండి. ఎందుకంటే మీకు లీగల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. వచ్చి మీరు విట్నెస్కి పిలుస్తున్నాము, విట్నెస్కి అవసరం లేదని మీరు అంటున్నారు, ఎన్ని గంటలు చేస్తారు? సో దాట్ విట్నెస్ మీరు ఎవరినైతే నోటీస్ చేసి పిలిచారో వాళ్ళ మందుల వ్యవహారం ఉండదు, ట్యాబ్లెట్స్ అవి ఉంటాయి, అవి వాటికి సంబంధించిన వ్యవస్థ వాళ్ళు తయారు చేసుకుంటారు. అట్లనే ఫుడ్కి సంబంధించింది కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు. మీరు చెప్పండి అని అంటే ఒక మూడు గంటలు అనుకోండి, 3 hours కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు, ట్యాబ్లెట్లు తెచ్చుకోండి. కానీ మేము విట్నెసే కాబట్టి, మేము విట్నెస్ కన్నా విచారిస్తున్నాము కాబట్టి అడ్వకేట్ని మేము అలో చేయము చెప్పేసినారు. అంటే సార్, హరీష్ రావు, కేటీఆర్, నెక్స్ట్ కేసీఆర్, ఇట్లా వార్తలు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు, ఫైనల్ టార్గెట్ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో. సో కేసీఆర్ కూడా నోటీసులు వస్తాయా అనేటువంటి చర్చ జరుగుతుంది బయట. నేను అదే చెప్తున్నాను కదా, ఇదంతా పోలీసులు కాదు చేసేది, కాంగ్రెస్ వాళ్ళు చేపిస్తున్నారు. మరి కాంగ్రెస్ మీరే చెప్తా ఉన్నారు, బహిరంగంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కేసీఆరే మా టార్గెట్, హరీష్ రావు గారే మా టార్గెట్, కేటీఆరే మా టార్గెట్ అని వాళ్ళే చెప్తున్నారని మీరు చెప్తా ఉన్నారు కదా. మేము కూడా అదే చెప్పేది, ప్రజల పక్షాన నిలబడి ఇవాళ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ని క్వశ్చన్ చేసినందుకు గాను మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఖచ్చితంగా మేము చట్టానికి సహకరిస్తాము. ఎందుకు అనంటే చట్టాల మీద, కోర్టుల మీద మాకు నమ్మకం ఉన్నది. మేము డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని నమ్ముతాము. మేము డ్యూ ప్రాసెస్ని మేము ఇన్వోక్ చేస్తాము. ఈ అన్యాయాల్ని మేము ఎక్కడ ఛాలెంజ్ చేయాలో అక్కడ ఛాలెంజ్ చేస్తాం. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలపైన మాట్లాడుతున్నందుకే
ఈరోజు టార్గెటెడ్గా సిట్ పనిచేస్తూ ఉంది. సిట్ ఎందుకు వేశారు, దీనికి గల కారణాలు ఏంటి, ప్రభుత్వం వివరించాలనేటువంటి స్టేట్మెంట్ లీగల్ సెల్ హెడ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ సోమభరత్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.